Welcome to Telangana News Channel, bringing you live updates on the upcoming corporation elections across the state. We focus on Karimnagar 61st Division. లోని 61వ డివిజన్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు పొన్నం మధు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. ఆయనతో మాట్లాడదాం. 61వ డివిజన్కి సంబంధించి ప్రజలతో ఏం చెప్తారు అనేది. అన్నగారు నమస్తే. నమస్కారం. నా పేరు పొన్నం మధు. నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ స్పోక్స్ పర్సన్ని. అలాగే ఈ 61వ డివిజన్ గతంలో 36వ డివిజన్కు ఇన్ఛార్జిగా నిర్వహిస్తున్నాను. ఇక్కడ 36 నుంచి 61కి వచ్చి 61లో సగం అయిపోయింది. 61ని 36ను సగం చేశారు. గతంలో ఉన్నటువంటి 54ను సగం చేశారు. అవి రెండు కలిపితే ఇప్పుడు 61గా టోటల్ ఓటర్ లిస్ట్ ఎంత వచ్చింది? టోటల్గా వచ్చేసి మాకు 5,500 చిల్లర ఓట్లు ఉన్నాయి. అందులో వచ్చేసి మైనార్టీకి సంబంధించినటువంటి 4,000 ఓట్లు ఉన్నాయి. మిగతా ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తెలుగు వారికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. ఓకే. గతంలో అంటే ఈ ఏరియాకి సంబంధించి మన 61వ డివిజన్లో అంటే గత పాలనలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి జరిగిందా? నిధులు బాగా కేటాయించారా? ఎట్లా పరిస్థితి? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పదవులు వాళ్ళు షోప్ టాప్ చేయడానికి తీసుకున్న పదవుల్లా ఉన్నాయి తప్ప ఇక్కడ జరిగినటువంటి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మార్కెట్ బ్రహ్మాండంగా నడిచేటువంటి మార్కెట్ ఏదైతే ఇప్పుడు కాశ్మీర్ గడ్డ రైతు బజార్ అనేది మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే సెకండు అంత బాగా నడిచేది. ప్రతి ఆదివారం వచ్చింది అని అంటే అదొక జాతరలా జరిగేటువంటి మార్కెట్ను పూర్తిగా ధ్వంసం చేసేసి అది పనికొచ్చేటువంటి మార్కెట్ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక్కడ పద్మనగర్లో ఏదైతే ఉన్నదో ఎన్ని నిధులు వచ్చినాయి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని 2 స్లాబ్ల కిందగా వేసి దాన్ని మార్కెట్ సంయుక్త మార్కెట్గా ఆవిర్భావం చేయాలని చెప్పేసి చూసినటువంటి మార్కెట్ పూర్తి నిధులను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు పద్మనగర్లో అవసరం లేనటువంటి దాన్నేమో కట్టి దాన్ని వృధాగా దానిలో కనీసం అలా పందులు కుక్కలు తిరుగుతున్నాయి. ఇక్కడ మార్కెట్ రోజు జాతరలా ఉండేటువంటి మార్కెట్ను కూలగొట్టి రోడ్డు మీదకి మార్కెట్ను తీసుకొచ్చి పోయేటువంటి రహదారిని కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. ఆ మార్కెట్లోకి వెళ్ళి చూసినట్టుంటే దయన విధంగా తయారైపోయింది. ఇప్పుడు డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే ఉందో మిడిల్ డ్రైనేజీ తీసుకురావడం ద్వారానే ఈరోజు స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ వచ్చిన తర్వాత ఇన్ని లక్షల ఇప్పుడేమో మనకు 100 కోట్ల ఫండ్స్ వచ్చినాయి అని చెప్పారు. ఒకసారి కిందకి చూపియండి. ఇది చూపిస్తే దాదాపుగా ఇది కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా అనేక నిధులు వచ్చినాయి. కోట్లాది నిధులు రావడం జరిగింది. సో అంటే ఇప్పుడు కూడా చూస్తుంటే కరీంనగర్ అస్తవ్యస్తంగా ఉంది కొన్ని పరిస్థితులలో. అంటే మీరు మన డివిజన్ అంటే 21వ డివిజన్కి సంబంధించి ఏం గుర్తించారు? 61వ డివిజన్లో మాకు ఇప్పుడు పాతది ఇది కరీంనగర్లో పాత సిటీ కాబట్టి ఇక్కడ అయినటువంటి డెవలప్మెంట్ ధ్వంసం జరిగింది. ఈ గత పాలకుల హయాంలో బాగున్నటువంటి దాన్ని పాడేయడం. మరమ్మతుల పేరుతో చేశారంట. మరమ్మతుల పేర్లు కూడా చేయలేదు. మరమ్మతులు చేసినట్టుంటే ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. రోడ్లు చూడండి, ఇవాళ ఇంత దారుణమైనటువంటి రోడ్లు చూడండి, మొత్తం కందకాలు తీసినటువంటి అవి కనపెడుతున్నాయి మనకు. అక్కడ చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు. అంత పెద్ద మోరీ ఉంది. ఆ మోరీలో ఎంత ప్రమాదం, ఏదైనా చిన్న ఇష్యూ జరిగినట్టుంటే ఆ పిల్లలు ఏం కావాలి. అదేవిధంగా ఇక్కడ మస్జిద్ వెనకాలకు వెళ్ళినట్టు సాలం మస్జిద్ అని ఉంటుంది. ఆ సాలం మస్జిద్ వెళ్ళినట్టుంటే సాలం మస్జిద్ దగ్గర కూడా విపరీతమైనటువంటి వెడల్పు ఓపెన్ డ్రైనేజీలు అయిపోయినాయి. ఆడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. అది ప్రమాదంలో ఉన్నదని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినప్పుడు గతంలో ఉన్నటువంటి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. వాళ్ళు ఏమి సోమరితనానికి మారుపేరుగా ఉన్నారు తప్ప ఇక్కడ ఏం పనులు జరగలేదు. మేము కొట్లాడుతున్నటువంటి వ్యవస్థలో కూడా పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితిలోకి ఎలాంటి ఏజెండాతో ముందుకు వెళ్తున్నాం అంటే ఓకే విధ్వంసం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను గతంలో ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేసిన, మా ఏరియాకి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ లేదు, కనీసం మాకు ఒక గుంట ల్యాండ్ ఉన్నట్టుంటే డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తాం. మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోని కలిపి ఒక డెవలప్మెంట్ కమిటీ వేసి అవసరం అంటే మేము కొంత జేబులోకి వెళ్ళి ఆ డెవలప్మెంట్ కమిటీకి ఒక ఫండ్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసినటువంటి ఫండ్ నుంచి మేము సర్వీస్ చేయాలని చెప్పేసి చూసినాం. కానీ మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ధరలు 40 లక్షలు 50 లక్షల రూపాయలు ఉన్నాయి. కానీ ల్యాండ్ ఇచ్చేవారు లేరు. కనీసం ఒక గుంట ల్యాండ్ ఉన్నట్టుంటే మేము దానిలో మా సొంతంగా అంటే ఇప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిగా అయినట్టుంటే నా సొంతంగా
ఓ ఐజల్ వాటర్ ప్లాంట్ పెట్టేసి మాకు ఇప్పుడు సెంటర్ ఉంటుంది. మా ఇల్లు ఏదైతే ఉంటుందో సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ నుంచి తీసుకొచ్చినటువంటి ఐజే వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి అందరికీ మినరల్ వాటర్ ఆర్ఓ వాటర్ తాగిపించాలని చెప్పి మేము కసితో ఉన్నాం. ఈ ఏరియాకు సంబంధించినటువంటి పిల్లల జీవితాలలో చిన్నారే అంటే బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం ఆడుకునే దానికి ఒక జాగ లేదు. అట్లాంటి కాడ మేము చిన్న పిల్లల కోసం వచ్చిన పార్కు లాంటిది ఏర్పాటు చేయాలి. తర్వాత పెద్దవాళ్ళు అందరూ ఏజ్ అయిన వాళ్ళు వాకింగ్ ఎక్కడికో దూరం వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ కోసం ఒక ఓపెన్ జిమ్ ఇలాంటి ప్రభుత్వం నుంచి వెళ్ళి కొట్లాడి తీసుకొచ్చి ఇక్కడ మేము డెవలప్ చేయాలని చెప్పేసి అని మేము ఒక ఆలోచనతోనే ఉన్నాం. సో ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరే చెప్తున్నారు ఇక్కడ ల్యాండ్ లేదు, ఎందుకంటే నగరంలోనే ఇది ప్రసిద్ధిగాంచిన ఏరియా. పొన్నం కాంప్లెక్స్ ఏరియా అని అంటే మంకమ్మ తోట. ఇది మొట్టమొదటిగా కూడా దీని పేరు వినబడుతుంది ఎక్కువ. అంటే ఇక్కడ ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అంటే ఎలాంటి ప్లేస్ లేదంటున్నారు, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు గతంలో ఉన్నట్టు మా 36వ డివిజన్లో ప్లేస్ లేకుండే, కానీ ఇప్పుడు మాకు 61వ డివిజన్ మాకు విశాలమైనటువంటి ప్లేస్లు ఉంది. గవర్నమెంట్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది మాకు. దాంట్లో ఇమ్మీడియట్లీగా మాకు ప్రజలు ఆదరించినట్టుంటే ఇమీడియట్లీగా వాటర్ ప్లాంట్ 10 లక్షల రూపాయలతోనే సొంత బడ్జెట్తో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి ప్రతి గల్లీకి ఒక నల్ల, మనం అంత గతంలో మున్సిపల్ నల్ల ఒకటే ఉంటుండే, అప్పుడు ఓన్లీ వాటర్ వాడుకోవడానికి వాటర్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఆర్ఓఆర్ వాటర్ ఉన్న వాళ్ళు మాత్రమే మినరల్ వాటర్ ఇంట్లో చిన్న ప్లాంట్ ఓపెన్ చేసుకొని చిన్న బాక్స్ పెట్టుకొని తాగుతున్నారు. కానీ ప్రజలు ఈ రోజుల్లో చాలా సెన్సిటివ్ అయిపోయింది. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది ఆ వాటర్ను మినరల్ వాటర్గా కావాలని అంటే ఆర్ఓఆర్ ప్లాంట్ మేము రైతు బజార్ ఏదైతే ఉందో రైతు బజార్లో ఆర్ఓఆర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ వాటర్ స్టోరేజ్ కనీసం తక్కువ ఒక 20,000 లీటర్ల ట్యాంక్ను పెట్టేసి 24 అవర్స్ ఆ ఏరియాకు సరఫరా అవ్వడానికి ఆ ట్యాంక్ నుండి కనెక్షన్స్ ఇచ్చి ప్రతి గల్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్లుంటే ఈ గల్లీ ఉంది. ఆ గల్లీలో ఒక కార్నర్ మిడిల్ కార్నర్లో ఒక ట్యాప్ను ఏర్పాటు చేసేసి ఇప్పుడు ఈ కాలువ ఇది కట్ చేసినటువంటి ఒక 2 ఇంచెస్ రోడ్ను కట్ చేసి ఆ 2 ఇంచెస్ లోతు కట్ చేసి ఆ 2 ఇంచెస్ లోతులో పైపు ఫిట్ చేసి దాన్ని క్లోజ్ చేసేసి ప్రతి ఈ గల్లీలో ఒక కార్నర్ దగ్గర ఒక ట్యాప్ ఓపెన్ చేసి వాళ్ళకి ఎవరికైతే 20 లీటర్ అవసరం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు, 10 లీటర్స్ అవసరం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. ఎప్పటికీ 24 అవర్స్లో వాటర్ ఎప్పుడు అవసరం పడతాయో తెలియదు. ఇంటికి 10 మంది వచ్చిరని అంటే వాటర్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మన డబ్బా ఇంట్లో ఫిట్ చేసుకున్నటువంటిది అందియలేదు. వరకు మౌలిక వసతులు కూడా కల్పించలేదు. ఇప్పుడు ఇంత వాటర్ మనకు డ్యామ్లో ఇంత వాటర్ ఉన్నాయి కదా, ఇప్పటికి కూడా ఈ గల్లీలో కానివ్వండి ఆ గల్లీలో కానీ వాటర్ జనరల్ వాటర్ వాడుకోవడానికి రావడం లేదు, నల్ల రావడం లేదు. మేము అధికారులకు ఇన్ఫామ్ చేస్తే ఎవరు కూడా రెస్పాండ్ అయిన వాళ్ళు లేరు. కొన్ని ఏరియాలో హైట్లో ఉన్న దగ్గర వాటర్ వస్తలేదు. ఆ వాటర్ రాకపోతే ఏం చేయాలనేది మీరు ప్రయత్నం చేయాలి కదా. దానికి కూడా మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటి ద్వారా కరీంనగర్లో ఇప్పుడు మా ఏరియాలో ఒక 5 బోర్లు వేస్తున్నట్టుంటే ఆ వాటర్ ప్లాంట్ నుంచి కూడా మనం వాటర్ సప్లై చేయడానికి మా దగ్గర ఒక ప్రణాళికతోని వ్యూహాత్మకంగా పోతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కాలేదు. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇండియాలోనే ఒక కార్పొరేటర్ అంటే ఏం పనులు చేయగలుగుతాడో చూపించే అంత సత్తా మా దగ్గర ఉంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కాలనీలో ఉండే వాళ్ళకి 61వ డివిజన్ వాసులకి కావలసిన సౌకర్యాలు కల్పించే ప్రయత్న దిశలో ఉన్నాము. మేము ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నాము అంటూ మాట్లాడుతున్నాం. ఫైనల్గా మీరు 61వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్తారు? 61వ వార్డులకు నేను నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా ఇప్పుడు ఒక్క రోజు ఇచ్చేటువంటి 500 రూపాయలకు 1000 రూపాయలకు ఓట్లకు మీరు ఓట్లు అమ్ముకొని 5 సంవత్సరాల దాకా మీరు అభివృద్ధి లేదు అని చెప్పేసి బాధపడుకుంటూ ఉండేదానికన్నా నాలాంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నట్టుంటే కాలర్ బట్టి అడిగడానికి మీకు ఆస్కారం ఉంటుంది. ఖర్చు చేయడంలో ఓటుకు డబ్బులు ఇచ్చి కొనడంలో అందరికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనగలిగేంత శక్తి ఉంది. కానీ నేను అలాంటి తప్పు చేయను. ఎందుకంటే ఈరోజు గణతంత్ర దినోత్సవం మనకు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఈ దేశ ప్రజలు హాయిగా ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. అలాంటి కోరుకున్నటువంటి దేశంలో ఉన్నటువంటి మనం ఇవాళ ఓటును అమ్ముకొని మనం మళ్ళీ ఎవరైతే బ్రిటిష్ వారి పరిపాలనలో ఏమీ లేకుండా ఉన్నటువంటి వ్యవస్థను చూడద్దు. దయచేసి అందరికీ వినమ్రతపూర్వకంగా నమస్కారం చేసేది ఏంటి అని అంటే మీరు ఓట్లకు అమ్ముడుపోయి మంచి వ్యక్తులను పోగొట్టుకోకండి. ఒక విజన్తో ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకున్నట్లయితే మాకున్నటువంటి విజన్ మేము ఇంకొక రోజుల్లో మేము ముందుకు తీసుకొని వస్తాము. ఆ పనులు ఎలా ఉన్నాయి లేదంటే నాకన్నా మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోండి. మీకు బాగు చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి నా
అభిప్రాయం. రాబోయే కాలంలో మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలకు అన్ని విధాలుగా మౌలిక వసతులతో పాటు అన్ని రకాలుగా కూడా వాళ్ళకు అందుబాటులో ఉండే వ్యక్తిని మరియు ఆశీర్వదించాలని కోరుతున్నారు. చూస్తూనే ఉండండి. మరొక కార్పొరేటర్తో మళ్ళీ కలుద్దాం. టుడే తెలంగాణ.